మొదటి పందెం నాది. అబ్బా ఎట్లేసినా ఘోరంగా పట్టే కాదే. అబ్బా ఏది ఏ మరీ దారుణంగా వేసినావు ఇది. వచ్చేసి పడ్డా ఘోరంగా అన్న నుంచి ఇందా పోయింది, దీని నుంచి అల్లకి వచ్చింది. దీనిలో నీ పెద్దగా జుట్టు పడ్డదా? చాలా పడుతుంది అంత ఎక్సర్సైజ్ చేసినాడు. అంటే ఏమీ పడలేదా? ఇలా ఏమున్నదే మంత్రి, మొదటి పందెం నేను గెలిస్తే అది చిన్నబోతుందని ఏమీ పందెం వేయలేదన్నమాట. అబ్బా ఇట్లా ఇట్లా మొదటి పందెము మీది ఏమి పడలేదు. ఇక నేను వేయమంటారా? ఎందుకయ్యా? ఇక వెళ్దాం పదండి. మీరు మీరేమవుతాడు మరి పందెం ఆడతా వాడ స్వామి మాట్లాడు. కాదే మరి వేస్తా కావుతా బావ మీదకి వేయమంటావు కదా? వేస్తున్నాను. మీరు చూడండి, వెళ్ళండి. వేయమంటావా? స్వామి మనమిప్పుడు ఎడగవలదు ప్రేమ నీరాగాను, నడగవలదు ప్రేమ నీరాగాను. స్వామి మనమిప్పుడు నడగవలదు ప్రేమ నీరాగాను, నడగవలదు ప్రేమ నీరాగాను. మంత్రీశ్వర ఇక లెక్కింపురా వేసినావా? చూడాలా చూడద్దా? చూడు చూడు తాతయ్య, ఎవరు గెలిచారు? 2 పందాలు పడ్డాయి నీయే. నాయనా స్వామి, స్వామి నేను గెలిచాను, నీ ఓడావు. స్వామి మేము గెలిచినాం. దేవి, మొదటి పందెంలో గెలవడం కాదే, 3వ పందెంలో ఎవరు గెలిచాను? నేను గెలిచాను, నీ ఓడావు. మేము గెలిచినాం. మేము గెలిచినాం, 3వ పందెం నీవు ఓడినావు. మేము గెలిచినాము, నీవు ఓడినావు. ఇప్పుడు 2వ పందెం నేనేస్తా, చూడండి. ఎందుకయ్యా ఇక ఓడిపోయావు? వెళ్ళిపో. నీకు చెక్క దూగబడ్డది. అవును మంత్రి, ఆ గమన నువ్వు గంగోని పట్టుకుని ఇంకా గెలుస్తున్నా. పచ్చీసు పడ్డది చూడు. స్వామి 2వ పందెం ఇప్పటి వరకు నేను గెలిచాను, మీరు ఓడారు. అయ్యా ఈసారి అయితే మొత్తం గెలిచినాడు.
నేనంటే భగవంతుని ఎంత పడ్డది ఘోరం చేసిండు ఎంత పడ్డది ఈయన జుట్టు పడ్డది ఇలా స్వామి ఓడిపోయారు ఓడిపోయారు మళ్ళీ ఓడిపోయారు ఏమీ ఇవ్వలేదా ఏం పడ్డది ఉత్తదే స్వామి శాబాష్ రెండవ పందెం నేను కూడా ఎందుకు ఓడారు ఆలోచించానంటే రెండవ పందెంలో నేను గెలిస్తే చిన్నబోతుంది అలా చూస్తా మొగోడా మూడవ పందెంలో నేను గెలుస్తాను అని నాకు నమ్మకం మొగోడని మొరకలు వెళ్తున్నాడు తెల్లెలకని చూసి తెల్లెలకల పడ్డాడు ఏందిరా? ఓడిపోయిందని చెప్తే ఇద్దరు పోతారా భగవంతుడు అని రా నేను. ఏం భగవంతుడు నేను అప్పటికి కూడా చెప్పిన అయ్యా అదే ఆడవాళ్ళు మంచిగా వలదు వలదు అన్న మాట విన్నారా క్రిమికీటకముల జీవములు తీసి ఆధారపోతున్నాయి యమున్నే ముచ్చింపజేశాను స్వామి ఇది ఎంత రెండవ పందెము ఓడిపోయారు మరి ఏది మరి ఇంట్లో ఇక్కడైనా జూజము సాధించండి నువ్వు ఈ రెండో పని ఒకవేళ ఓడిపోతే చూడండి నా మాట నమ్మండి ఏమంటారా వేద స్వరూపుగా నడగవలదు మోదవాడి చూడం నడగవలదు మోదవాడి చూడా మళ్ళీ వేసినావా అయ్యా ఎంత పడ్డది నందీశ్వర 25 మళ్ళా మనమే మనమే గెలిచాము స్వామి మేము గెలిచాము స్వామి మీరు ఓడారు మేము గెలిచాము మీరు ఓడిపోయారు ఏం పన్నమని శివశంకరుడు ఓడాడు అంటే మనం గెలిచాము పచ్చేసి పడితే మళ్ళీ ఆడకూడదా ఇక మళ్ళా ఆడు ఎక్కడిది ఓడిపోయినావు రెండు మందిని ఓడారు అయినా పచ్చేసాము. మనం గెలిచాము మనమే గెలిచినాము మనమే గెలిచినాము నువ్వు నాది తినాలి నేను నీది తినాలి ఎక్కడ కలిసింది మేమే గెలిచినాం అసలు చూడు ఎందుకు ఆడాలి పార్వతి ఆట వెలుగు ఆడవాలి ఇగో మేమే గెలిచినాం మేమే గెలిచినాము పార్వతి నందీశ్వర శంకరుడు ఓడిపోయాడు పార్వతి గెలిచిందనేసి మన కైలాసులు అందరికీ వినచేయ అందరు చెప్పాలా అందరికి చెప్పారు నిన్నోళ్ళెవలో ఈయనోళ్ళెవలో ఇరవై వాళ్ళెవలో రేపు పొద్దున ఈ పత్తులకు తవలపడి దట్టికి పోకుండా అరే గట్ల పోతే కాలు పెట్టి చదువులేదు తెలుసా కైలాసం లోపల పార్వతి పరమేశ్వరులు జూదనాడితే పరమేశ్వరుడు ఓడిపోయారు పార్వతి గెలిచిందనేసి చెప్పారా పార్వతి గెలిచింది శివశంకరుడు ఓడిపోయింది శివశంకరుడు ఓడిపోయాడు ఓడిపోయాడు మీరు ఓడారండి గెలిచినంత మాత్రం నన్ను మేము గెలిచినాము మేము ఓడిపోయాము నువ్వు అట్లుంటుంది ఎందుకు ఆడినావు చెప్పు దేవి పందెంలో గెలిచిన నీ గర్వపడుతున్నాను నీకంటే పరమ పతివ్రత శ్రమలు ఎంతో మంది ఉన్నారు ఎవరు లేరు నీకంటే పరమ పతివ్రతలు ఎవరు లేరా ఎవరు లేరు ఉన్నారు లేరు ఉన్నారు లేరు ఉన్నారు లేరు లేరు ఉన్నారు ఉన్నారా? ఉన్నది లేదు గౌరీ గౌరీ గర్వం ఎక్కువ వస్తున్నది నీకు ఆడు మాట్లాడు చెప్పు ఇంకా ఆడద్దు అని చెప్పిన ఆడవారితో మగవారికి జూదం ఎందుకయ్యా ఆడద్దు అని చెప్పిన నా మాట వినకుంటే ఆడావు ఓడావు ఓడినా అంటే ఎందుకయ్యా ఇంత నిప్పుడు నీకు ఏయ్ గౌరీ గర్వపడుతున్నా మా భార్య లేదా మరో పతివత ఎలా ముగ్గురు లేనాక మన 12 మంది అన్నాక చెక్క తొక్కుని ఎత్తుకుని పోయింది నేను బజారు పట్టుకుని తిరుగుతాను నాటిగా మళ్ళీ తీసుకొచ్చుకున్నా మళ్ళీ కాలు మీద తెచ్చుకున్నా మంచిది అంటే ఇప్పుడు లేదా మరదలు అక్కడ ఎవరు లేదు కానీ ఒక్కనే. స్వామి మీరు ఓడిపోయారు గౌరీ
పందెంలో గెలుస్తానని గర్వపడుతున్నావు. నీకంటే పరమ పతివ్రత శిరోమణులు ప్రపంచంలో ఎంతో మంది ఎవ్వరు లేరు, ఏ ఒక్కరు కూడా లేరు. ఉన్నారు లేరు ఉన్నారు లేరు ఆ? లేరు. నీకన్నా సక్కని నీకన్నా చక్కని స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ఎవరు లేరు 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 లేరు. నీ అందాన్ని చూసి నువ్వే మురవకు. అయ్యో ఉన్నారు ఉన్నారు లేరు. ఉంటే ఈ పాటి ముఖానే చూసేవాళ్ళు. ఈ పాటి ముఖానికి ఇంకా ఇంకా ఉన్నారట. తీసుకువచ్చి ఎవరు నీతో ఏమవుతుంది? నీతో కాదు స్వామి. ఎవరు లేరయ్యా ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు ఉండరు, ఎవరు లేరు. అయినా నాతో ఎందుకయ్యా? కువారమ్ము నాపై కుటిలమ్ము తలిచేవు సామదేవా. కువారమ్ము నాపై కుటిలమ్ము తలిచేవు సామదేవా. కువారమ్ము నాపై కుటిలమ్ము తలిచేవు. స్వామి ఎవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. దూరముడు నా దగ్గరికి రా. ఎందులకు? నీకు ఓడిపోయావు, ఓడిపోయినందుకు శంకరా ఓడావు అంటే ఇంత కోపమా నీకు? దూరంలో గెలిచినంత మాత్రాన గర్వపడి ఎవరు? నీ ఓడిపోయావని వాళ్ళ వాడలు వీధి తిరుగుకుంటూ చెప్పావే. అంటే ఓడిన వాడిని ఓడిన వరకుండా ఓడలేదు. అయ్యో శంకరా గెలిచావు అంటున్నా. శంకరా ఓడావు, ఓడిపోలేదు. నీ గర్వం చేస్తా. ఎవరు లేరా? ఎవరు లేరు, ఎవరు లేరా? ఎవరు లేరు, ఎవరు లేరా? ఎవరు లేరు. ఆది లక్ష్మి వేళావనికి దొరసాని కవిదేవి. ఆది లక్ష్మి వేళావనికి దొరసాని కవిదేవి. ఆది లక్ష్మి వేళావనికి దొరసాని కవిదేవి. ఆది ఆది నారాయణ సభయ చూడే కవిదేవి. ఆది నారాయణ దేవి. వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణుడు. అవును. అతని భార్య లక్ష్మి. అవును. ఆది లక్ష్మి ఈ భూప్రపంచానికే దొరసాని. నీకంటే అందగస్తది. అంటే ఆది లక్ష్మి నాకంటే అందగస్తే అది చాలా చక్కనిది, నాకంటే మిలిమిక్కిలి పరమపతివ్రతని నువ్వు పలుకుతున్నావా? అవునవును. శంకర లోకమంతా తన భార్యే రోతది, పక్కుల పిల్లలు అందరూ మంచోళ్ళే. నీ మొగల బుద్ధికి ఇటువంటి బుద్ధి. నీకంటే నాకంటే చక్కనిదా నది శ్రీలక్ష్మి అది ఎవరు? ఎవరు? ఆది లక్ష్మి. అది నాకంటే శ్రీమన్నారాయణునికి ఆ మాచాడు నిచ్చింది. అంటే ఆది లక్ష్మి నాకంటే గొప్పది, నాకంటే అందగస్తే దాన్ని నువ్వు గొప్ప చేస్తున్నావు. అది
కావచ్చు, కానీ అటువంటి ఆడదాన్ని ఎవరు చూడలేదున్నావా? ఏమిటయ్యా ఆమె గొప్పతనము? ఆమె చేసిన లెక్కలేమిటి? ఎందు వెంబడి మీ వెంబడి ఉండేదాన్ని నేను, మీలో సగ భాగంను నేను. నాకంటే గొప్పదా? ఈ రోజు నుంచి కాదు, ఈ రోజు నుంచి కాదా? 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 లేదా? రాదా? మిక్కిలి కానీ అది నీకు అంబే ఆది లక్ష్మి నాకంటే గొప్పదా? ఇంకెవరున్నారు చెప్పమంటావా? ఇంకెవరున్నారు? ఎవరు లేరు. వట్టి మాటలు పక్కకు పెట్టి పార్వతి నువ్వు గెలిచావు, నేను ఎందుకు వాడానే ఈ ఆట, ఇక ఎప్పుడు నీతో జూదం ఆడా అని చెప్పేసి తప్పటికి ఇంటివో లోపలికి రా. గౌరీ పార్వతి అన్నం పెట్టలేపు అన్నం కూడా పెట్టా. గర్వపడుతున్నావు. ఎవరు? అన్నం లేకున్నా సరే, నువ్వు అన్నం పెట్టకున్నా సరే. మరి ఎక్కడ చేస్తావు? సున్నం పెట్టు అంటే బిచ్చగా లెక్కన వరే 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 శ్మశానంలో ఉండేటోడు వాడు ఏడు తింటారు కపాలపోడు అని ఏదో అప్పుడు మెచ్చి చేస్తున్నాడు కానీ వాడు చేసుకునేదే కాదు. అవసరం జంగలో పోతాడు, అక్కడికి పోతాడు. ఏందనుకుంటారు? లేకపోతే అక్కడికి పోతాడు కొయ్యూరుకు. దీని తండ్రి దక్ష ప్రజాపతి వీళ్ళు 20 మంది అక్కజల్లాలు నన్ను మెచ్చి వీళ్ళందరి తప్ప ఇంత చక్కటి అందగాడిగా దొరకడని ఇంత ఎర్రగా నువ్వు పుట్టుకతోనే ఉన్నావానే? ఏంట్రా నీలకంటున్నాను? ఏం నీలకంటే అబ్బా ఘోరంగా మెరుపుతా. ఏమి ఎరుపు మా దండిగా ఏమి ఎరుపు ఏం మేకతోకే. అప్పుడెందుకు చేసుకున్నావు మరి? ఎవరు ఎవరు చేసుకున్నారు? వీడు మాయల కోరడు, వీడు ఏదో చేశాడు, ఆ పైన మంత్రం వేశాడు, మంత్రం చల్లాడు. వీడు చేసుకునేది కాదు, వీడి కర్రేమకం బోర్లియా. నీ నల్లముఖం తీయాలి కాదు, నీ ముఖం మీద నా ముఖం గప్ప. ఎందుకురా అట్లా తిట్టాలే? ఇంకా ఎవరున్నారు చెప్పండి. ఎవరు లేరయ్యా. బ్రహ్మదేవుని భార్య పార్వతి బ్రహ్మదేవుని భార్య భారతి సరస్వతి చదువుల తల్లి. దానికంటే అంత కదా చదువుల తల్లి అనంగానే చల్లగా అయిపోతుంది ఇక. అందుకనే మొత్తం దడిచచ్చింది. చదువుల తల్లి అనంగానే చదువుల తల్లి భారతి భారతి. దానికంటే అంత కదా ఆమె ఏమిటికి అందగత్తే? వచ్చిన వాళ్ళకేమో చదువు వస్తుంది, రాని వాళ్ళకేమో చదువు రాదు. క్రోధం క్రోధం ఏమో ఇంకో గోలు ఇచ్చినావా? గౌరీ ఇంకో వేసిన పాపం లేదు. ఇంకా మెల్లగా సరాసోదా ఇంకా కొంచెం ఎగురు పేగులు ఊలుతాయి. లేదు, కడుపులో పేగులు లేనట్టే ఉన్నాడు. ఉన్నాడా? ఎవరు ఎవరు గొప్పవారు? చదువుల తల్లి సరస్వతి. చదువుల తల్లి ఆడది, అదో గొప్పది, అదో సత్యవంతురాలు. అంటే దానికి నాకు పొంతనా అంటే అనడానికి నీకు సిగ్గు లేకుండా వినడానికి నాకన్నా అనిపించాలి, వీనికన్నా ఉండాలి. నా మాత్రం నేనేం చేసిన వినడానికి రా, లేకపోతే ఇంత గర్వపడుతున్నది అనేటానికే సిగ్గు లేదు, అయినటోళ్ళకేం సిగ్గు? అట్లా కాదురా. దీనికి ఒకటి విన్నపం చేస్తాను. ఏం చేస్తావు? దీన్ని గర్వపడి దీన్ని కాదని ఇంకో దాన్ని పట్టుకొచ్చి దీనికి సంచిని తెస్తాను. గైనతో అవుతుందా? నమ్మకు చెప్పలేదు. మూడో వికెట్ కూడా కావాలంటాడు. స్వామి పరమేశ్వర భారతి కన్నానే బహుళ
ఇల్లు లేదు, ఓ నివాసం లేదు, ఓ పూజ చేస్తూ లేడు, ఓ కొబ్బరికాయ కూడా కొట్టలేడు ఆ బ్రహ్మదేవునికి. ఎవరు? ఆ బ్రహ్మదేవునికి తలవ్రాత రాసేవాడు బ్రహ్మ. బ్రహ్మ. వానికి ఓ గుడి లేదు, ఓ గుండం లేదు, ఓ కొబ్బరికాయ కొట్టలేడు, వాడికి కలిసిటోడు లేడు. అటువంటి వాడి భార్య గొప్పది. అందులో అపనాదికుడు ఆమె వాడిని, ఆమె గొప్ప తల్లి అట. సరస్వతి చదువుల తల్లి. చదువుల తల్లి అట. చదువుల తల్లి కంటే స్వామి, ఆమె నిజంగా చదువుతలు అయితే పాఠశాలకు వెళ్ళిన 40 మంది పిల్లలు ఉంటే 40 మంది పిల్లలు పాస్ అవ్వాలి, 40 మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఎవరికి వస్తుంది? ఒక్కగా నచ్చింది అన్నయ్య ఉద్యోగం? అది నీకేమిటి కానీ నాకేమిటి? అది నీకు గొప్పది కావచ్చు భారతి, నాకు కాదు. ఇటువంటి ఆడవాళ్ళ పేరు చదవడానికి నీకు సిగ్గంతి లేదా? నీకు మానవంతి లేదా? నీకు ఏమైనా కాస్తైనా ఉందా లేదా? అందుకని నేను అంటాడు. ఏం కొట్టుడు అది? భార్య నిజము చెప్పితే కొట్టేవాడు వాడు మొగోడు కానే కాదు అసలు. భార్య ముందుగా పరాయాదానికి వెళ్ళు. ఎవరు? ఎక్కడికి? భగవంతుడిని నేను. ఎవరు? మరి నేను దేవదేవుడు. నేను దేవదేవి కాదు. మీరు భగవంతులకి ఇంతది అనుకుంటే ఇక నరులు ఎంతమంది అనుకోవాలి? భగవంతులు అంటే అవతల వీళ్ళు పగడేసగాళ్ళు లెక్కున్నారు మీరు. అవునా? ఎవర్రా? ఎవర్రా? వీళ్ళు సీతకమరోళ్ళు లెక్క తయారై అయినా భారతి కంటే కూడా నేనే గొప్పదాన్ని. స్వామి విన్నావా? అలా ఊకోపో ఇట్లా. అక్కడ అట్లే కూర్చున్నారా కాళేశ్వరం కాడ? ఇలారా. భారతి అంటే సరస్వతి అంటే దానికంటే నేనే అందగస్తాను పతివ్రత అంటున్నది. మరి ఆదిలక్ష్మి విష్ణు భార్య, ఆమె కంటే అందగస్తాను నేనే అంటున్నది. ఇంకెవరున్నారు? మరి ఇంకెవరున్నారు? ఎవరు లేరు. నేనే గొప్పదాను. మిమ్మల్ని చేసుకున్నాను కాబట్టి నన్నే గొప్పదని చేసుకో. దివ్య దృష్టి చేసి చూస్తాను. నీకు ఎక్కువ అనిపిస్తే కాళ్ళు అడిగి పైన చల్లుకో. ఓం నమ శివాయ, ఓం గరుడకంఠాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడరా, భూప్రపంచంలో ఎవరు అందగస్తున్నారు? ఈ కొయ్యూరానే ఉన్నది ఇలా. కాదురా, ఏలూరు సీమ. అది అదిగో ఉరుకుతాంది, ఉత్సవస్తా అన్నట్టు చిలచిల పోసుకుంటూ ఉరుకుతాంది. కాదురా, అదిగో ఏమంది అందం ఆడుతుంది, చెవులు ఆడుతుంది. శాబాష్. ఆహా, ఇలా ఏమున్నది? నీ పెద్దల చుట్టున్నది ఇలా. కాదురా, ఆయన వేసుకొని అంటాడు. దివ్య దృష్టి చేశాను. ఏమి దివ్య దృష్టి? నాకేం కనబడుతుందిగా. ఏలూరు సీమ లోపల శంకుపోయిన కొమత్త చిన్నగంగ. ఏడుగురు అక్కజెల్లెల తోడ ఒక్కతే. అది చిన్నగంగ. ఏడుగురు తోడబుట్టిందా? ఏడుగురు అన్నదమ్ములు, అంతే. ఏడుగురు అక్కజెల్లెళ్ళు. శబాష్. అందులో ఈమె పేరు చిన్నగంగ. అయ్యా, నలుగురు మోసిన ముగ్గురు ఏడుతారు బామ్మర్దులు. ఏడుగురు అంటే మామూలేనా? అదేరా, గంగ కంటే మంచిది ఇది. లేదు. ఏమిటి? ఇంకెవరున్నారు చెప్పండివా? ఇంకా ఎవరున్నారు? ఏలూరు సీమలో ఎంతో చక్కని పాల గౌరిదేవి. 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 అది మానవ గంగ పడుకుంటున్నాడే గౌరిదేవి. ఏలూరు సీమలో ఏలూరు సీమ లోపల ఆ శంకుబోయిన కుమార్తె చిన్నగంగ ఏడంతస్తుల మాలపైన అడిగడికి వీక్షించు ఎలా ఉన్నారు. అంటే ఆ చిన్నగంగ నాకంటే మిల్లి మిక్కిలి అందగస్తుంటున్నావా? దాని కాలు గోరు విలువ కాదు. అంతేనా? అయితే ఏం చేస్తావు ఇప్పుడు? దాన్ని తీసుకొస్తా. దాన్నా సంతిగా తెస్తా. దాన్ని నువ్వు తీసుకురాకపోతే నా పాదాలు చూపించుకుంటా. నీవే నా కాళ్ళ కాడికి వస్తావు. నీవే నా కాళ్ళ కాడికి వస్తావు. ఒకవేళ తీసుకురాకపోతే నా పాదాలు మాను మీద గంగా
చెక్కుబోయి కొమత్త ఆ, గంగ ఆ, దాన్ని తీసుకొచ్చేయండి చిన్నగా నీతో రైతేదా నాతో జంగార మాటలు నీళ్ళ మూటలు లెక్క తెల్లవారం ముందే తీసుకొస్తా నీకు నువ్వు తెల్లవారం నీ ముఖానికి 3 కాకముందే గంగ నీ ముఖానికి దాని చేత నేను అనిపిస్తా నీవు నన్ను 3 కాకముందే చెప్తాడు మరి ముహూర్తం పెట్టినట్టే 3 గంట రాదు కావచ్చు మన తర్వాత వస్తుంది ఇక అంత అవుతుంది ఏదున్నా మూడే మూడే ఏదున్నా మూడే మూడే స్వామి నిజమా ఆ, నిజముగా ఆ, కానీ ఒక మాట ఏంటిది ఒకవేళ నీవు దాన్ని తీసుకురాకపోతే తీసుకువస్తాను నిజము. ఆ, తెచ్చితే భయమేమి తెచ్చితే భయమేమి వచ్చేవా ఇంటికి ఆ, సాకాసి నాకు వస్తుంది నాన్న. తెచ్చితే భయమేమి వచ్చేవా ఇంటికి సాకాసి ఇక నీవు తెస్తానంటున్నావు కదా ఒకవేళ తెస్తే నా వెంట ఏమీ లేదు ఒకవేళ తేక ఉండినా నీవు ఏం వచ్చినావు అంటే తెచ్చితే దాన్ని తెస్తే నాకేం భయమయ్యా నాకేం భయం నువ్వు ఇంటికి వస్తావా అది నువ్వు బయటనే ఉండాలంటున్నావా బయట కాదు ఈ కైలాసగిరి అవతలనే ఉంటారు ఇక్కడ లోనికి రానియ మిమ్మల్ని ఇంకో పట్లం కట్టుకుంటావు అక్కడ నువ్వు. ఎక్కడ అక్కడ మీకు ఎక్కడ పట్టం కాదు కదా నిల్చోను నీలో స్థలము కూడా ఇవ్వను నువ్వా ఆ. చెందిపోతే దాన్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ నివస్థలం చేస్తాను అంతే అదే ఉంటాయి జగిత్యా లేకుంటే మంచి మంచి లేకపోతే పోయి. దేవి ఆ, సరే వెళ్ళు ఇవ్వు. ఇది పందెం ఆ, నిజము నిజమే తీసుకో. ఒకవేళ తేకుంటే తీసుకువస్తానే ఆ, తీసుకువస్తా వస్తావు కదా ఉమ్. ఏమైందిరా ఆ, ఆ, ఆ. మీకు మంచిగా జరుగుతుంది పోయి ఇక ఏంటిరా అంటే ఏమి జరుగుతుంది అస్తంలో వస్తావే ఇస్తకి నా తుమ్ముకు పెద్ద అంగడి బుధవేత్తరం అంగడి తెలుసా ఏమంగడ్రా తుమ్ముల అంగడి అంటే మంచి జరుగుతుందనా మీరు కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా పిల్లలు చూసుకుందాం పోతే నా దగ్గరికి వస్తారు అందరు మరి ఇట్లా ఎలా మా ఇంటి పేరు అబ్బోళ్ళం ఆ, నా పేరు మల్లన్న ఆ. నా దగ్గరికి రాగానే ఇంత పెద్ద కాగడ వేనుకొని వస్తారు ఎందుకు అంటే నేను మండుకుని ఉంటాను అన్నట్టు ఆ, మండుకున్న వల్ల కాగడ వేనుకున్న చేంజ్ చేస్తారు తెలుసా అబ్బ మల్లన్న ఒక తుమ్ము దుమ్ము అబ్బ మల్లన్న ఒక తుమ్ము దుమ్ము అంటే నీ నాస్కరంధ్రంలో పెడతారన్న నా ముక్కలు పెడతారు పెడితే నేను తప్పి జారిపోయి హచ్చి అన్నాను అనుకో నీకు మంచిదే ఇక ఆ? ఉమ్. శుభమే నువ్వు నా దగ్గరికి వస్తావా ఆ. నువ్వు మళ్ళీ నా ఇంటికి తిరిగి పోవు ఇక ఏ లారీ కింద పడి వస్తావు అని ఇక వెళుతున్నావా వెళ్తాను ఆ? వెళ్ళు నిజమేనా అమ్మ చదవన్నాక ఆగి ఆ
ఆ, సభను అలంకరించి ఆ, అందరు కూర్చున్న వాళ్ళు కదా. ఆ, అందరు కూర్చున్న వాళ్ళమ్మా తెరవెళ్ళని యొక్క పూర్వ సిద్ధేశాలు చెప్పండి. అడగమని. విజయ! వెళ్ళు. హిందూ శేఖరవ